నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నో ఛాన్స్ ఏంటిది? నో ఛాన్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారండి, జగన్ వ్యూహం మార్చుకున్నారా? ఇది చాలామందిలో మిదులుతున్న ప్రశ్నలు. గతంలో చంద్రబాబు నాయుడు గారితో పాటుగా పవన్ను కూడా డైరెక్ట్గా అటాక్ చేసేవారు, డైరెక్ట్గా విమర్శించేవారు, డైరెక్ట్గా తిట్టేవారు కూడా. ఇక పెళ్ళిళ్ళ గురించి కూడా దారుణంగా కామెంట్ చేసిన మాజీ సీఎం గారు. ఫలితంగా వైసీపీ అదొక కారణం, అదే అని చెప్పలేం. కానీ కర్ణుడి చావుకి ఏదో 100 కారణాలు అన్నట్టుగా వైసీపీ ఓడిపోవడం చాలా కారణాలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఆ రకంగా మాట్లాడడం, ఆ సామాజిక వర్గంలో కసి పెరగడం, ఏట్రా మనం ఈ రకంగా తిడతారని నన్ను గంపగుత్తుగా వీళ్ళ వైపు నిలబడ్డారు. అఖండ విజయాన్ని ఇచ్చారు. 164 సీట్లు కనీని ఎరుగని రీతిలో వచ్చిన సక్సెస్ అది. ఇక ఫలితంగా వైసీపీ ఘోర ఓటమి. ఇక ఎన్నికల తర్వాత నుంచి పవన్పై పెద్దగా విమర్శలు చేయని వైసీపీ కొంతమంది మాట్లాడుతున్నారు, అడపాదడప మాట్లాడుతున్నారు, పూర్తిగా వదిలేయట్లేదు. కానీ ఇంతకు ముందులో లేదు. మరి ప్రపంచంలోనే యువతలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలంటే కూడా వ్యక్తిత్వంతోనే జనాదరణ పొందిన పవన్ సంపదలో సింహభాగం సేవకే, అది ఎవరో కూడా కాదనలేదు. ఎవరో ఆపదలో ఉన్న ఆదుకునే వ్యక్తి సేనాని. కాపుల్లోనే కాదు, ఇతర వర్గాల్లోని కూడా పవన్ అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. అలాంటి నాయకుడిని దూషించి అధికారం అయితే పోగొట్టుకున్నారు. ఆయన చేసిన స్వయంకృతాపరాధం అని మాట్లాడే పరిస్థితి. ఇక ఇప్పుడు ఏంటంటే కొత్తగా మరో బాంబు. పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తున్న సందర్భం. దేనికి అటాక్ చేస్తున్నారు? ఎందుకు అటాక్ చేస్తున్నారు? అటాక్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అంటే తిరుపతిలో లడ్డూలు అవసరమేయండి, వేరే అంశం అండి, ఇలాంటివి కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం. దీని మీద ఈరోజు కూటమికి కాస్త ఇబ్బందికరంగా మారిపోతుంది. మరి ఇలాంటి టైంలో తాజాగా మరోసారి చంద్రబాబుపై రెచ్చిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ను మాత్రం విమర్శించడానికి ఆయన ఆలోచిస్తున్నాడా, లేకపోతే ఎందుకు పవన్ని టచ్ చేయడం? ఒకసారి మనం తిన్నాం దెబ్బ, మళ్ళీ ఇంకేందుకని. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశంపై దర్యాప్తు సంస్థ రిపోర్ట్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి బగ మండింది ఏపీ. ఆ రిపోర్ట్ తర్వాత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమైంది. ప్రస్తుతమైన రిమాండ్లో ఉన్నారు. మరి అంబటి ఇంటిపై దాడి, నిప్పు, అంబటి అరెస్టు, ఆయన రిమాండ్ 1 కాదు 2 కాదు. మరి ఈ నేపథ్యంలో ఏం చేశారు? గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు. పరామర్శించిన తర్వాత ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దారుణమైన విమర్శలు, డైరెక్ట్గా అటాక్ మోడ్లోకి దిగిపోయాడు. అవన్నీ కూడా నేను వినిపిస్తాను, బయటలు కూడా మీరు వినండి. ఇక మరో 3 ఏళ్లలో తిరిగి తమ ప్రభుత్వమే వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ధీమా. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానంటున్న మాజీ సీఎం. మరి రాష్ట్రంలో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారని డైరెక్ట్గానే అటాక్కి దిగారు. అంతేకాకుండా తమ కార్యకర్తలు మరింత బలంగా ప్రతిఘటిస్తారని ఆయన హెచ్చరిస్తూ ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ను ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, పొలిటికల్ సర్కిల్స్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ఏంటి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూర్ఖుడు అని చెప్తా ఉన్నాను. బంతి ఎంత బలంగా నేలకేసి కొడితే బంతి అంత బలంగా 4 వేగంతో పైకి లేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 4 వేగంతో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూపటి వేలతో సహా పెకిలించి వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అంబటి రాంబాబు గారు మాట్లాడిన అంశం అవనియండి, ఆయన అరెస్ట్ అయిన నేపథ్యం అవనియండి, ఆయన రిమాండ్కి అయిన పరిస్థితి అవనియండి, ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కువగా మాట్లాడిన అంశాలు ఏంటి? కాపు సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ దీని మీద మీరు మాట్లాడరా అని చెప్పి అంబటి గారు అమ్మాయే అడగతుండడం. సో ఇలాంటివన్నీ అయినాయి. మరి వీళ్ళు కూడా రివర్స్ అటాక్ ఇస్తారు కదా, ఎదురుదాడి చేస్తారు కదా. వీళ్ళు వెర్షన్ వీళ్ళు చేశారు. పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు భార్యని తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు కూతురు తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టినప్పుడు మరి ఏ కాపు నాయకుడు ఎందుకు దాన్ని ప్రశ్నించలేదు? ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు ఎందుకు ఎవరు కూడా బయటికి రాలేదు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానాలు ఉన్నాయా? సమాధానాలు లేవు. ఈరోజు అంబటి గారికి అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. మరి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు ఇదే అంబటి గారో లేకపోతే ఇదే ఇంకొకరో కాపు నాయకుడో ఎందుకు స్పందించలేదు, ఎందుకు మాట్లాడలేదు? అంటే వాళ్ళు మాట్లాడితే సుభాషితాలా, వీళ్ళు మాట్లాడితే బూతులా? ఇది జరుగుతున్న చర్చ. అయితే గతంలో అవసరం ఉన్నా లేకున్నా పవన్పై జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు. ఎందుకు ఆయన విమర్శించేవాడు? పవన్ వల్లనే 2 సార్లు ఓడిపోయామన్న భావనలో మరి వైసీపీ
ఉందా, అంతర్మదనం చేసుకుంటుందా? పవన్ను తిట్టి మెజారిటీ కాపు వర్గానికి వైసీపీ దూరం అయ్యిందా? మరి కాపుల్లో అలాగే పవన్ అభిమానించే ఇతర కులాల వారిలో కూడా వైసీపీ పట్ల వ్యతిరేకత వచ్చిందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. మరి ఆ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకే పవన్పై విమర్శలు ఈయన తగ్గించారా? ఇంకా పవన్ జోలికి ఆయన రాకుండా ఉండే విధంగా కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారా? ఇక ఏం చేసినా, ఎలా మాట్లాడినా, ఎలాగున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నో ఛాన్స్. వీళ్ళు మళ్ళీ ఇద్దరు కలిశారు. కలడం అంటే ఇంతకుముందు విడిపోయారన్నది కదా నా ఉద్దేశం. మళ్ళీ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టడం, బీజేపీని ఇందులోకి తీసుకురావడం, అంటే మేమేమి విడిపోలేదు, మేము కలిసే ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లోనే కలిసే ఉంటాం. 15 సంవత్సరాలు నేను ఓపెన్గానే చెప్తున్నాను. సరే, జనసేనలో కొంతమంది నాయకులు అవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడం, పార్టీ మీద అది మచ్చలు పడడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. సరే, అవి ఏమున్నప్పటికీ కూడా కొన్ని అంశాల్లో మేము కలిసే పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఒకవేళ వైఎస్ఆర్సీపీ విడగొట్టాలని చూసినా విడగొట్టే పరిస్థితి లేదు. సామాజిక వర్గ పరంగా అవనియండి, లేకపోతే వేరే అంశాలు అవనియండి, కులాల కుంపట్లు అవనియండి, ఒకటి కాదు రెండు కాదు, మీరు ఎన్నన్నా చేసుకోండి, మేము ఇలాగే ఉంటాం, కలిసి వస్తాం. మేము కలిసి వచ్చినప్పుడు కూడా మీరు మమ్మల్ని తట్టుకుని నిలబడి గెలిచే సత్తా ఉంటే చూసుకుందాం. ఇంక డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టే కదా దాని అర్థం. అందుకనే పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే నో ఛాన్స్. ఇద్దరు నువ్వా నేనా అమి తేల్చుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఎన్నికలకి ఎవరు సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారు, ఎవరికి ప్రజలు నో ఛాన్స్ అంటారు, చూడాలి.